ఈరోజైతే మేము మిర్చి బజ్జీ చేసుకుంటున్నామండి. దానికోసం అయితే నేను మిర్చీస్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా ఘాట్లు పెట్టేసుకొని అందులోంచి సీడ్స్ అన్నీ తీసేసుకుంటున్నాను. హాయ్ హలో వెల్కమ్ టు భవానీ అరుణ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజైతే మిర్చి బజ్జీ చేసుకుంటున్నామని దానికోసం అయితే నేనైతే మిర్చిని ఇలా సీడ్స్ అన్నీ తీసేసి రెడీ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక చిన్న గిన్నెలో సాల్ట్ అండ్ లెమన్ మంచిగా కలిపి ఆ జ్యూస్ని అంతా దీనికి పట్టిస్తున్నాను పచ్చిమిర్చికి. ఇలా అయితే కొంచెం కారం తగ్గుతుందని ఇలా మిర్చీస్ అన్నిటికీ పట్టిస్తున్నాను. దీని తర్వాత అయితే నేను ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను పకోడీ కోసమని. పకోడీ అలాగే మిర్చి బజ్జీ అలాగే ఆలు బజ్జీ కూడా చేద్దామని అన్ని ప్రిపరేషన్ అయితే చేస్తున్నాము. ఇప్పుడైతే ఒక గిన్నెలో శనగపిండి అయితే తీసుకుంటున్నాను. అందులో కొద్దిగా వాము అలాగే కొంచెం బియ్యపిండి కూడా తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా ఉప్పు కారం అన్నీ మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకొని అలాగే వాటర్ కూడా యాడ్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి. పిండిని అయితే ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, కొంచెం కలర్ ఉంటుందని నేనైతే ఇలా పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని కొంచెం మంచి వాటర్ యాడ్ చేసుకొని బజ్జీ మిక్చర్ మంచి కలుపుకోవాలి. నేను ఇష్టమని అయితే మంచి కలుపుకుంటున్నాను. ఇక్కడైతే ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. చూడండి పిండి ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ అయితే మంచిగా వేడైపోయింది. ఫస్ట్ అయితే నేను ఆలు బజ్జీ అయితే వేస్తున్నాను. ఆలు బజ్జీ అంటే మా బాబుకి చాలా ఇష్టం, అందుకోసమని ఫస్ట్ అయితే ఆలు బజ్జీ వేస్తున్నాను. మా బాబుకి అయితే చాలా ఇష్టం అండి ఆలు బజ్జీ అంటే, వాడైతే చాలా ఇష్టంగా తింటాడు. అలాగే మిర్చి బజ్జీ అయినా ఆలు బజ్జీ అయినా ఇలా స్నాక్స్ అంటే వానికి చాలా ఇష్టం. ఆలు బజ్జీ అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. తర్వాత అయితే నేను మిర్చి బజ్జీ కూడా వేసుకుంటున్నాను. దాని తర్వాత ఒకటి ఇలా అన్నీ వేస్తూనే ఉన్నాను. ఈవినింగ్ అయితే అసలు గ్యాపే లేకుండా అసలు వేస్తూనే ఉన్నాను నేను. చూడండి ఎంత బాగా వచ్చాయో మిర్చి. ఇక్కడైతే మా పిల్లలైతే వెయిటింగ్ ఎప్పుడు ఇస్తారా అని. వాళ్ళకైతే ఆలు బజ్జీ అయితే ఇచ్చేసాను. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా చిన్న పాప కూడా చూడండి ఎంత బాగా తింటుందో. తనకు చాలా నచ్చింది, ఎందుకంటే ఇది ఎక్కువ స్పైసీ ఉండదు కదా. తర్వాత ఇక్కడ రెండో వాయి కూడా వేసేసాను. దీని తర్వాత అయితే నేను పకోడీ కూడా రెడీ చేసుకుంటున్నానండి. పకోడీ కోసం ఫస్ట్ అయితే పొడుగాక చేసుకున్న ఆనియన్స్, అందులో కొద్దిగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే జీలకర్ర కొంచెం వాము కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, ఇది ఆప్షనల్ అండి, మా ఇంటి దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే మంచి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మా పిల్లలు చూడండి ఎలా తీస్తున్నారో వీడియో. తర్వాత అయితే రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇదైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ మంచిగా ఆనియన్స్కి పట్టుకునేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా శనగపిండి అలాగే శనగపిండితో పాటు కొద్దిగా బియ్యపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. బియ్యపిండి ఎందుకంటే క్రిస్పీగా ఉండడం కోసం. బియ్యపిండి వేస్తేనే కదా పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది, అందుకోసమని బియ్యపిండి కూడా యాడ్ చేసుకున్నాను. ఈ బియ్యపిండి వేసుకొని ఇదైతే మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా పల్లీలు కూడా వేసుకుంటున్నానండి. పల్లీలు నేనైతే పకోడీలో కంపల్సరీ వేస్తాను, మర్చిపోయాను, అందుకోసమని లాస్ట్లో వేస్తున్నాను. ఇలా వేసుకుంటే కొంచెం మంచి ఆయిల్ ఫ్రై అయ్యాక చాలా టేస్ట్ బాగుంటుంది క్రంచీగా, అందుకోసమని పల్లీలు అయితే వేసుకుంటున్నాను. పల్లీలు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్కి మంచిగా పిండి పట్టుకునేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అయితే నేను ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ అలాగే కొద్దిగా పించ్ ఆఫ్ గరం మసాలా కూడా వేసుకున్నాను. ఇదైతే నాకు ఇలా ఇష్టం, అందుకోసమని మా ఇంట్లో అయితే నేను ఎప్పుడు వేసుకుంటాను రెగ్యులర్గా చేసినప్పుడల్లా. ఇది మంచిగా వేసుకొని కలుపుకొని అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా పకోడీలాగా కలుపుకోవాలి. ఇలా అయితే మంచిగా పిండిని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక ఈ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది, ఈ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది, పకోడీ మిశ్రమం. దీని అయితే మంచిగా ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పకోడీ అయితే వేసుకుంటున్నాను.
ఆలూ బజ్జీ అయితే వేసినట్టు అయిపోతూనే ఉంది. పిల్లలైతే తింటూనే ఉన్నారు, వాళ్ళకి బాగా నచ్చింది. ఇప్పుడైతే పకోడీ కూడా వేస్తున్నాను. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి, మంచి క్రిస్పీగా ఉంటుంది. పకోడీ అయితే అసలు ఈవినింగ్ చాలా బెస్ట్ స్నాక్ కదండి అందరికీ. నాకైతే చాలా ఇష్టం పకోడీ. టీ తాగుతూ పకోడీ ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదండి. ఇలా పకోడీ అయితే మంచి ఫ్రై అయిపోయిందండి. దీని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ రెడీ అయిపోయాయి, అన్నీ చేసేసాము. తర్వాత అయితే నేను అందరికీ ఇక్కడ మిర్చికి ఒక స్టఫ్ రెడీ చేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేసుకొని సన్నగా మంచిగా కట్ చేసుకొని, అందులో కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని, అందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను మిర్చి బజ్జీకి ఘాట్లు పెట్టేసుకుంటున్నాను స్టఫ్ కోసమని. ఇలా మంచిగా ఘాట్లు పెట్టేసుకొని అందులో మంచిగా ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మంచిగా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటి అందరికీ చేసి పెట్టుతున్నాను. ప్లేట్లో మిర్చి బజ్జీ అలాగే పకోడీ కూడా వేసి అందరికి ఇస్తున్నాను. ఇందులో కొద్దిగా మసాలా కూడా యాడ్ చేస్తాను, ఉప్పు కారం అలాగే చాట్ మసాలా కూడా యాడ్ చేశాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇలా ఒకటి తర్వాత ఒకరికి అందరికీ పెట్టిస్తున్నాను ప్లేట్లో. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవానీ అరుణ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భవానీ అరుణ్ ఫ్యామిలీ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.